అవతారము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి బొడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న జై బోలో పవనసుత హనుమాన్కి జై. సృష్టికర్త స్థితికర్త లయకర్తలైతే అమ్మవారు వారికి శక్తి మూలమండి. అమ్మ వారిని మనం ఎలా శరణాగతి చేయాలో వారి శ్లోకాల్లో వివరించారండి ఆదిశంకరాచార్యులు. అయితే మనకి అనుగ్రహం ఇస్తారు అనే విషయాన్ని అయితే వారు మనకి అమ్మవారి గురించి వివరిస్తున్నారండి. ఏమని అంటే న మంత్రంలో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో అంటున్నారు. అంటే అమ్మా నాకు మంత్రం రాదు, నాకు యంత్రము తెలియదు. అంటే మంత్రం అంటే మనలా ప్రాయతే ఇది మంత్రం అంటామండి. అంటే మంత్రాలు మన దగ్గర దాదాపు మన సనాతన ధర్మంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయండి. 7 కోట్ల పైచిలుకు మంత్రాలు ఉన్నాయి. అలాగే తర్వాత యంత్రాలు కూడా ఉన్నాయండి. యంత్రం అంటే శ్రీచక్రం ఉంటుంది కదా, అది యంత్రం. అలాగే ధ్యాన మంత్రం, శ్రీచక్రం లాంటి యంత్రాలు కొన్ని 7 కోట్ల పైచిలుకు ఉన్నాయండి అవి కూడా. కాబట్టి సామాన్యులు అంటే మనలాంటి వాళ్ళు అమ్మవారిని కనుక ప్రార్థన చేస్తే ఎలా చేయాలో ఆదిశంకరాచార్యులు ఇక్కడ వివరిస్తున్నారు. ఏమని, అమ్మ నాకు మంత్రం రాదు, నాకు యంత్రము తెలియదు. యంత్రం అంటే శ్రీచక్రం కదా, శ్రీచక్రం అలాంటివి 7 కోట్ల పైసలకి మన దగ్గర ఉన్నాయి. అయితే నాకు స్తుతి చేయడం కూడా రాదు. స్తుతి చేయడం అంటే అమ్మవారిని కీర్తించడం అండి. అమ్మవారిని కీర్తించడం కూడా నాకు రాదమ్మా, మరి నాకు నీ కరుణ చూపించవా? ఇవన్నీ రావని నాకు నీ కరుణ అంటే నీ అనుగ్రహం నాకు ఉండదా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఈ శ్లోకంలో 2వ భాగంలో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 2వ భాగంలో ఏమడుగుతున్నాడు అంటే, నాకు మనం వ్రతాలు పూజలు చేస్తాం కదండి, వ్రతాలు పూజలు వగేరా చేసినప్పుడు మనం భగవంతుడిని ఆహ్వానం చేస్తాం. అంటే కేవలం మన సామాన్యులు మనలాంటి వాళ్ళ గురించి రాశాడు. అయితే నాకు కూడా రాదు అని చెప్తున్నాడు. ఆహ్వానించడమే కాదు, నాకు ధ్యానించడం కూడా రాదు అని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు, శుంభ నిశుంభులని రాక్షస మాతాకి జై బోలో భవానీ మాతాకి. కనకట్ట కాళీకి, విజయవాడ కనక దుర్గాకి జై బోలో దుర్గా భవానీ మాతాకి, సరస్వతి మాతాకి, లక్ష్మీదేవికి, భద్రకాళీకి, పార్వతి మాతాకి. గట్టిగా అనండి, జై బోలో దుర్గా మాతాకి. మాట్లాడతారు ఎవరన్నా? అందరు మాట్లాడ. శక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. ఆనంద రూపిణి పాలయమా. ఆనంద రూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి,
శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం ఆనందరూపిణి పాలయ మాం ఆనందరూపిణి పాలయ మాం ఆనందరూపిణి పాలయ మాం వీణాపాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం వీణాపాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం వీణాపాణి వీణాపాణి విమల స్వరూపిణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం వేదాంత రూపిణి పాలయ మాం వీణాపాణి వీణాపాణి విమల స్వరూపిణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం వేదాంత రూపిణి పాలయ మాం కామితదాయిని కరుణ స్వరూపిణి కాళికదాయిని కరుణ స్వరూపిణి కామితదాయిని కరుణ స్వరూపిణి కామికదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయ మాం కన్యాకుమారి పాలయ మాం పాలయ మాం దేవి 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 పాలయ మాం దేవి పాలయ మాం మంజుల భాషిని మంగళదాయిని మంజుల భాషిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం మధుర మీనాక్షి పాలయ మాం మంజుల భాషిని మంగళదాయిని మంజుల భాషిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం మధుర మీనాక్షి పాలయ మాం రాజస్వరూపిణి రాజరాజేశ్వరి రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయ మాం శ్రీచక్రవాసిని పాలయ మాం రాజస్వరూపిణి రాజరాజేశ్వరి రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయ మాం శ్రీచక్రవాసిని పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం పాలయ మాం అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళి పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి అమ్మ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళి పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి కారుణ్య రూపిణి పాలయ మాం కారుణ్య రూపిణి పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం పాలయ మాం దేవి పాలయ మాం కంచి కామాక్షివి మధుర మీనాక్షివి కామాక్షివి లావణ్య రూపిణి పాలయ మాం
రూపిణి పాలయ మాం కంచి కామాక్షివి మధుర మీనాక్షివి కామాక్షివి మధుర మీనాక్షివి లావణ్య రూపిణి పాలయ మాం లావణ్య రూపిణి పాలయ మాం కాషాయాంబరి సుందర రూపిణి కాషాయాంబరి సుందర రూపిణి కాషాయాంబరి సుందర రూపిణి కాషాయాంబరి సుందర రూపిణి హిందూ కళాధరి పాలయ మాం హిందూ కళాధరి పాలయ మాం పాలయ మాం దేవి 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 పాలయ మాం మధుర సుభాషిణి మణిమయ హారిణి సుభాషిణి మణిమయ హారిణి మధుర సుభాషిణి మణిమయ హారిణి సుభాషిణి మణిమయ హారిణి మంగళదాయిని పాలయ మాం మంగళదాయిని పాలయ మాం శ్రీకాత్యాయని జయ గౌరీ శ్రీకాత్యాయని జయ జయ గౌరీ కాత్యాయని జయ జయ గౌరీ శ్రీకాత్యాయని జయ జయ గౌరీ దేవి కృపా ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం బోలో భవానీ మాతా की జై శ్రీ లలితాంబికా దేవికి గాయత్రి దేవికి ధన్యవాదాలండి అందరికీ కూడా. తర్వాత మా తిమ్మత్ గారు ఒక ఇస్తారు. ఓకే, శ్రీనివాస్ గారు, మరొక శ్రీనివాస్ గారు ఉన్నారండి ఇక్కడ. వారు ఒక భక్తి గీతాన్ని ఆలోచిస్తారు. नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती देशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करपोषिणि गिरिविषमोषिणि गोचरते धनुजनिरोषिणि धितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभ गञ्जिनि कैटभ भञ्जिनि रासरते जय जय
जाधिपते रिपुगजगण्ड विवारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निजभुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्झर शक्तिभृते चतुर विचार धुरीन महाशिवभूत कृत प्रमथाधिपते दुरित धुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ शरणागत वैरिवधूवर वीरवराभयदायक रे त्रिभुवनमस्तकशूल विरोधि शिरोधि गजामलशूलकरे धूमि धूमितामर दुन्दुभिनाद महोमुखरीकृत दिग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते నమస్తే. హైదరాబాదే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా నవరాత్రోత్సవాలు దుర్గామాత నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతోటి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనము మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోడుప్పల్ భీమిరెడ్డి నగర్ కాలనీ నందు మరి అమ్మవారి ఉత్సవాలు సింగిరెడ్డి ఫ్యామిలీ అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు మరి ఆడవాళ్ళంటేనే పువ్వులకు పూజించటము, ఆడవాళ్ళంటేనే దీపారాధన చేయటము. అందులో ఈరోజు దీపారాధన చేశారు. సో అన్నీ కూడా ఆకారాలతో స్వస్తిక రూపం కావచ్చు, శివుని రూపం కావచ్చు, అన్ని రూపాల్లో 1000 దీపారాధన శాస్త్ర దీపారాధన చేశారు. ప్రస్తుతం సింగిరెడ్డి గీత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు? మొదటి సంవత్సరం ఫస్ట్ మొన్ననే పోయిన సంవత్సరం, ఇది 2వ సంవత్సరం సరిపెట్టుకోవడం. మొదటి సంవత్సరం మంచిగా అనిపించింది, ఇంకో 2వ సంవత్సరం ఇంకా బాగా అనిపించింది. మంచిగా అనిపిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చాలా బాగా జరుపుకుంటాం. ఎవరితో స్టార్ట్ అయింది మీ యొక్క దుర్గామాత ఉత్సవాలు మీ ఫ్యామిలీలో? అంటే మా ఫ్యామిలీ మొత్తం భీమిరెడ్డి ఫ్యామిలీ, మొత్తం మీ ఫ్రెండ్ ఫ్యామిలీ, భీమిరెడ్డి ఫ్యామిలీ. పోయిన సంవత్సరం 9 రోజులు 9 రకాలుగా పూజించారు. ఈ సంవత్సరం ఇలా 5 రోజులు అయిపోయింది, 6వ రోజు. సో ఎలాగ అనిపించింది పూజలు? చాలా సంతోషంగా అనిపించింది సార్. ఇప్పుడు ఇంక ఈరోజు లక్ష్మీ అవతారం కాబట్టి దీపాలతో 1000 దీపాలతో అలంకరణ చేయాలని అనిపించింది. 1000 దీపాలతో అలంకరణ చేసినాం. చాలా సంతోషంగా అనిపించింది. 5 రోజులు 5 పూజలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎలా వస్తున్నారు? ప్రజలు చాలా మంచిగా వస్తున్నారు, అందరూ హ్యాపీగా ఫీల్. మొన్న కూడా అన్నపూర్ణాదేవికి కూడా 108 రకాలతో నైవేద్యాలతో అన్నపూర్ణాదేవికి ఏం చేశారు మరి? నిన్న భజనలు చేస్తుర్రా? అసలు భజనలు అయితే నార్మల్గా మహాచండిది కాబట్టి బతుకమ్మలు అన్నీ చేస్తాం సార్. అన్నీ మీరు ఓకే. మరి పురుషుల పరిస్థితి ఏంది? వస్తుండ్రా? పురుషులు కూడా మాలలు వేసుకున్నారు కదా, కండువాలతో దీక్షలతో ఉన్నారు. సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకెక్కువ మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని తీరుతున్నాయి. మరి పోయినసారి అనుకున్న కోరికలు నెరవేరినాయా? నెరవేరుతున్నాయి సార్. మంచిగా అనిపించింది సార్. ఈ 9 రోజులు, ఈ 9 రోజుల గురించి ఒక 90 రోజుల నుంచి ముందుగా ఆలోచిస్తారా? అర్థం కాలేదు. ఈ 9 రోజుల పూజలు ఎలా చేయాలని ముందు చెప్పండి. మీ పేరు? నా పేరు రాధా సింగిరెడ్డి అండి. సో అమ్మవారిని పోయినసారి బాగా పూజించినాం. ఈసారి కూడా బాగా అనిపించడంతో మళ్ళీ చేయడం జరిగింది. సింగిరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ చాలా కలిసి మెలిసి ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు కమిటీ వారు సత్సంగమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల సనాతన ధర్మాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి పూజలు చేయడం వల్ల వాళ్ళకి మన ధర్మం ఏంటి, మన పద్ధతులు ఏంటి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సహస్ర దీపోత్సవం చాలా వైభవంగా జరిగింది. మహిళలు
పురుషులు అందరూ కలిసి మెలిసి చాలా వైభవంగా జరుపుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. సో ధర్మం గురించి చెప్పారు కనుక, ధర్మం అంటే మీ మాటల్లో పువ్వులకు పూజించడము, దీపాలు ఆరాధన చేయటం, ఇవేనా ఇంకేమైనా గోవులను సంరక్షించే ఆలోచన ఏమైనా ఉంటుందా? తప్పకుండా సనాతన ధర్మం ఏదైనా దానికి ఒక సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉంది. అది మనం తెలుసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. ఎస్, మీ పిల్లలను టెంపుల్కి పంపిస్తారా? తప్పకుండా పంపిస్తాను. ఎస్. ఎంతమంది ఉంటారు మీ పిల్లలు వీడికి టెంపుల్కి వచ్చి? నా పిల్లలు ఇప్పుడు నిద్రలో ఉన్నారు. ఒక పాప ఒక బాబు. బాబు 7 ఏళ్ళు, పాప 4 ఏళ్ళు. చెప్పండి మేడం. చెప్పండి సార్. ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉంటారు? మీ పిల్లలు తీసుకొచ్చి ఏదో ఈ 9 రోజులే బొట్టు పెట్టుకొని అన్నా అదేం లేదా? లేదు సార్, వెళ్తారు, టెంపుల్కి వెళ్తారు. శనివారము నిమిషాంబిక, మన దగ్గర నిమిషాంబిక టెంపుల్కి మాత్రం ప్రతి శుక్రవారం కంపల్సరిగా వెళ్తారు. సేవకి వెళ్తాం మంగళవారం, ఆదివారం. మంత్రాలు ఏమన్నా గాయత్రి మంత్రం కానీ గాయత్రి స్తోత్రం కానీ ఇవన్నీ ఏమన్నా పఠిస్తారా? రోజు లలిత సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా, మన సోమవారం రోజు శివుడికి అభిషేకాలు, అన్ని అర్చనలు అవుతుంటాయి సార్. నేను ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం. నాకు గీతామాత నాకు ఫ్రెండ్ అన్నమాట. టెంపుల్లో నాకు తెలుసు, అంటే మేము టెంపుల్లో నిమిషాంబిక టెంపుల్లో సేవ చేస్తాము. సో అలా తెలుసు. నేను ఈ ఇయర్ నేను అనిపించింది నాకు, నేను దుర్గామాత మాల వేసుకున్నాను. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా సెలబ్రేషన్స్ అవునాయి. నేను రోజు వస్తున్నాను, 9 days నవరాత్రికి నేను ఇక్కడ పూజ చేసుకోవడానికి వస్తున్నాను నేను. సో ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు మాత వాళ్ళు. ఇక్కడ మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ మాత వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం సపోర్టివ్గా ఉన్నారు మొత్తము. కానీ ఈ అలంకరణ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్గా హైలైట్ అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నందుకు. సో థ్యాంక్స్. చెప్పండి, మీరు మీ పేరు? భీమరెడ్డి అనేది సింగిరెడ్డి వంశం అండి. భీమరెడ్డి అనేది మా మామయ్య వాళ్ళ తండ్రి గారు. అయితే ఆయన ఇంత పేరు తెచ్చుకున్నాడు కదా, కాలనీ పేరే వచ్చేసింది. మాకు ఇదొకటి దుర్గామాతను పెట్టుకొని ఇంకా పేరు సంపాదించుకోవాలి, వాళ్ళ తన పేరు నిలబెట్టాలి పేరు మీద అన్నట్టుగా ఇదొక మాత నిలబెట్టుకోవడం జరిగిందండి లాస్ట్ ఇయర్. ఇది రెండో సంవత్సరము. ఇంకా ముందు కూడా ఇంకా ఘనంగా చేసుకుంటామండి, జరుపుకుంటాము. హ్యాపీ అనిపిస్తుందా అందరు ఒకతనం ఉండటం? చాలా హ్యాపీగా ఉందండి. సీరియల్ దూరం అయితే అనిపించట్లే? అసలు ఏం చూడమండి, మేము ఏం చూడము, టీవీ ఏం చూడం. చాలా ప్రశ్న. మీ పేరు మేడం? సింగిరెడ్డి సుజాత. మంచిగా ఉంది. చేశారా? పూజ చేస్తున్నారా? చేస్తాం. బలవంతం మీద అందరు పోతున్నారు, నేను పోతున్నా? నవరాత్రి లేదు, పక్కనే పని పెట్టుకుని అయినా కానీ ప్రశాంతంగా అమ్మవారికి చేస్తున్నాం అందరం. సింగిరెడ్డి ఫ్యామిలీ మొత్తం. తరం సింగిరెడ్డి ఫ్యామిలీలో మాదా 3వ తరము. బాబులు పాపలు అందరూ? కొడుకు నా కూతురే ఇప్పుడు మాట్లాడినాం మేము. ముందు ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఏముండరండి, వాళ్ళది కోటి. నా పేరు మాధవి. మాట్లాడిపిస్తా మేడం, మాట్లాడిపి అంటున్నారు ఏంది? చెప్పండి. నా పేరు సింగిరెడ్డి వారి ఆడపడుచుని. ఇక్కడే ఉంటాం మేము కూడా రోజు వస్తున్నాం, పూజలు రోజు చేస్తున్నాం. చాలా బాగుంది. ఎప్పుడు వస్తుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇంటికి చెప్పకూడదు, అందరం వచ్చి ఇక్కడనే స్పెండ్ చేస్తున్నాము. చూసుకుంటారా మరి? బాగా చూసుకుంటారు మా వదినలు. మొత్తం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ యొక్క డెకరేషన్ కూడా ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, చాలా బాగుంది, చాలా బాగుంది. మేడం ఏది ఈ డెకరేషన్ కూడా ఎవరు చేపిస్తున్నారు, ఎక్కడి నుంచి చేపిస్తున్నారు? అలాని అడగండి సార్. చెప్పండి, డెకరేషన్ గురించి ఏమైనా చెప్తారా? అందరు చేస్తున్నారండి, అందరు చేస్తున్నారండి. అందరు సహకారం. గీతమాతదే పెద్ద కోడలు మాకమే. అందరు పెద్ద కోడలు పేరు నిలబెడుతుందా? నిలబెడుతుంది. సింధు అండి, చాలా బాగుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ టూర్ వల్ల నేను ఇక్కడ ఉండలేకపోయినా చాలా మిస్ అయ్యాను ఫెస్టివల్ని. ఈసారి ఫస్ట్ టైం నేను దీక్ష కూడా తీసుకున్నా. ఇక్కడనే ఉండి పూజలు అన్నీ తృప్తిగా. మార్నింగ్ 10 o'clock వస్తాము. ఫస్ట్ ఒక పూజ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ 7కి వచ్చి అన్ని శుద్ధి చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి నైట్ 12 అప్పటి వరకు దాండియాలు అవన్నీ ప్రోగ్రామ్స్ చేసుకొని. పాటలు పాడతారా? డాన్స్ ఎలా అనిపిస్తుంది పూజలు? మేము పూజ తర్వాత డాన్స్ అండి, పాటలు మనకు అంత పెద్ద టచ్ లేదు కానీ పూజ తర్వాత డాన్స్. సుష్మా. చాలా బాగుంది. రెండే
మీ పేరు? హుషారాణి. ఉషారాణి గారు చాలా హుషారుగా ఉన్నారు. కార్పొరేటర్ అండి. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. జనాలతోటే ఉంటారు కదా మీరు, ఇంకా ఎక్కువ జనాలు వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నాయి. కొత్తగా మీరు భక్తులేనా? వస్తాం. ఏమైనా మొక్కుతుంటారు? అమ్మవారే కదా. అమ్మవారానికి అమ్మవారే అందరూ వెంకటేశ్వర స్వామి, హనుమాను, శివుడు, సాయిబాబా. ప్రతి ఒక్క గుడికి అన్ని రోజు, ప్రతి ఒక్క గుడికి ప్రతిరోజు ఏదో ఒక పూజలు ఉంటూనే ఉంటాయి. ఇంత ఫ్యామిలీ కలిసి వినాయకుడిని ఇంకా ఘనంగా చేసుకుంటాము. ఈ 2 సంవత్సరాల నుంచి దుర్గామాతను చేసుకుంటున్నాం. చెప్పండి. నాగమణి, సింగిరెడ్డి మంచిగా ఉంది, బాగుంది. పిల్లలు పెట్టిరు పోయినసారి. ఈసారి చాలా బాగా చేస్తారు, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడు వస్తుంది అన్నట్టే ఉండే. మంచిగా భోజనాలు ఇక్కడ కూడా ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఇక్కడికి వచ్చారు ఎక్కువ మంది ఉంటారు. ఇంకా మంచిగా అనిపిస్తుంది. అందరు మా పిల్లలందరూ, మేము 13 యారాన్లము, మళ్ళా మాకు 6 కోడన్లు. మంచిగా మాట్లాడుకుంటారా మరి ఏరాలంటే? అందరము మాకు కొట్లాటం లేవు, మాకు కెమెరా పెట్టినందుకు అందరూ హ్యాపీగా అనిపిస్తున్నారు. లే ఎప్పుడు కూడా పంచాది లేదు మాకు. పెద్ద ఆమెను, నా తర్వాత అందరు 12 మంది లాగానే ఉంటారా? సొంతం. అంత చాలా బాగుంటాం మేము, ఎప్పుడైతే కొట్లాలే. నాకు ఎక్కువ ఏమనలేదు. ఎవరు మామలు వాళ్ళకి, ఎవరు మామయ్యలు, మామయ్య వాళ్ళ చెల్లెళ్ళు 3, 7గురికి 13 మంది కొడుకులు, 7 బిడ్డలు, 20 మంది మొత్తము. మొత్తం ఆక్రమిస్తాడు కాలనీ మా తాత భీమిరెడ్డి కాలనీయే మాది. మా పేరు మనోహర. బాగా నవ్వుతున్నారు మేడం. బాగుంటది. తాత అవుతాడు, మంచిగానే చేసిండు అందరికి. ఎప్పుడైనా మీ తాత గురించి మొక్కుతావా మరి? మొక్కుతాం, అందరికి మంచిగా ఉండాలి అని మొక్కుతాం. మేము పొద్దుగా లేచి తాతకే మొక్కుతాం. నాయనమ్మకు, అమ్మమ్మకు, తాతకు ఇద్దరికి. భారతమ్మ మంచిగానే ఉంది. భీమిరెడ్డి మా మామ. అందరూ బాగానే చూసుకుంటారా? భీమిరెడ్డి మా మామ. వీళ్ళందరూ బాగానే చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు? ముందర చెప్తున్నా, పోయినాక ఏమన్నా చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, మేము చూసుకుంటాం. ఆయనకి టీలు, టిఫిన్లు అన్ని మంచిగానే పెడతారా? అన్ని పక్క. మీ పేరు? నా పేరు ఇందిరా అండి. మేము విద్యానగర్ నుంచి 1992లో ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాము. వీళ్ళు బోగారు వాళ్ళు, ఈ రెడ్డిస్ అందరూ మాకు ముందు నుంచి సపోర్టు. ఇప్పుడు భీమిరెడ్డి నగర్ అంటే నా పుట్టిల్లు అయిపోయింది. వీళ్ళందరినీ పెద్దోదిన, చిన్నోదిన అట్లా పిలుస్తాం. 32 ఏళ్ళు అయింది. ఇదే 3rd బిల్డింగ్, ఇక్కడే ఉంటాం. చాలా బాగున్నాయండి. ఈవేళ ఫస్ట్ టైం వచ్చాము. ఈ పిల్లలు పెళ్ళిళ్ళు, వీళ్ళందరూ మా కళ్ళ ముందు గౌన్లు వేసుకు పెరిగిన పిల్లలు. మా సారు డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో. చాలా హ్యాపీగా ఉంది. 81 మేము వచ్చింది, బోడుపల్లికి వెళ్ళి 81కి వచ్చినాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు అంతా మా తాత, ఇక అంతా మేము అందరం, మా తాత మా మామలే ఉండుంటారు. ఇప్పుడు చాలా మంది అయిపోయినాము. ఇక చాలా భయం ఉండే అప్పుడు, ఒకప్పుడు బాగా భయం ఉండే, కానీ ఇప్పుడు ఏం భయం లేదు, సిటీ అయిపోయింది. హ్యూమన్ వాల్యూస్ అంటే, కట్టుబాటు అంటే, పద్ధతులు అంటే, పడికట్టు అంటే మా భీమిరెడ్డి నగర్లో ఉన్నట్టుగా ఎక్కడ ఏ కాలనీలోనూ లేవు. బాబాయ్ మమ్మల్ని మేము కూడా ఉంటాం మేడం, మీరు చూడలేదు. అయితే మీరు మా వాళ్ళే, మీరు మా ఫ్యామిలీయే. అంటే నేను చెప్పింది నిజమే కదా. కట్టుబాటు కానీ, స్నేహం కానీ, ఆపద కానీ టక్కన ఆదుకుంటారు వచ్చి. బాగుంటుంది. మాది ఆడపడుచులము ఇద్దరం. మాది శంషాబాద్ నుంచి. లేదు, కార్లోనే వచ్చాం. హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకే వచ్చాం. అంతే, అట్లా ఉంటది అనమాట. ఇక్కడ మంచిగా ఉంటారు. మా పిన్నిలు, మా బాబాయిలు, మమ్మీలు, డాడీలు అందరు వచ్చారా? మీ వారు వచ్చారు, మా వారు వచ్చారు, మా పిల్లలు వచ్చారు, అందరం వచ్చాం. లేదు, రేపు వెళ్ళిపోతాం. ఇక తీసేటి రోజు వస్తాం, మళ్ళీ నిమజ్జనం రోజు వస్తాం. పండగ ఉంది కదా అక్కడ మాకు కూడా, అందుకే చాలా బాగుంది. అందు గురించే వచ్చాను. లాస్ట్ ఇయర్ రాలేకపోయినా ఈసారి వచ్చాను. యోగా చేసినట్టు అనిపిస్తుందా? బాగుంది, చాలా హ్యాపీ. నా పేరు లావణ్య. హ్యాపీ.
వీళ్ళందరినీ అంటే నేను ఇక్కడే ఉంటాను. సరే మా ఫ్యామిలీ డైలీ చూస్తా. ఈ పండుగ పబ్బాలు వేరుగా మేడం, అన్ని పండుగ. ఓకే ఓకే. ఏం చెప్తారు ప్రజలకు, ఏం చెప్తారు మరి? ఏం చెప్తూ అందరు ఇలానే పూజలు చేస్తుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. మీరు ఇంకా మాట్లాడతారా మేడం? ఏం తింటావు, ఎంత అయ్యాయో నాకంటే ఎక్కువ. మా డాడీ పోలికలు వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళందరూ రావటమా లేకపోతే పూజలు చేయటం? పూజలు చేయడం, అందరు రావడం, మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండడం. అమ్మమ్మ, నాన్న, తాత, బాబాయ్ వీళ్ళందరూ అదే ఇలాగనే ఉంటారా? ఎప్పుడు ఇలాగనే ఉంటారు. ఫస్ట్ మీరే అంటే యూత్ స్టార్ట్ చేసిరని చెప్తారు మీ వాళ్ళు. అవును, మేమే స్టార్ట్ చేసాం. అనిపించింది నార్మల్గా మా కాలనీలో ఎవరు పెట్టట్లే, మేము పెట్టాలని అనిపించింది మాకు అంతే. ధర్మం వైపు ఉంటారా మీరు? ధర్మం వైపే ఉంటాం. ధర్మం అంటే ఏంది, అసలు ఏం నేర్చుకున్నారు మరి ఈ రోజులు, ఈ 9 రోజులే బొట్టు పెట్టుకోవడం ఇవే కాకుండా మిగతా సమయంలో ధర్మం గురించి ఆలోచిస్తారా? అందరితో బాగుండాలి అంతే. బాగుండాలి కాదు, ధర్మం వైపు అంటున్నాను నేను. ఓ మాతను రక్షించడం, చెట్లను రక్షించడము ఇవన్నీ కూడా అట్లాంటివి చేస్తాం. ధర్మం వైపు ఉంటాం. తిరుపతి లడ్డు గురించి ఏం మాట్లాడినావా? ఏం మాట్లాడలే, దాని గురించి మాకు అంత పెద్ద ఐడియా లేదు. కలుషితం అయిందని అంటారు, మరి అది ఒరిజినల్ ప్రూఫ్స్తో సహా రాలేదు కదా. క్వాలిటీ లేదంటావు. ఒకవేళ క్వాలిటీ వస్తే థింగ్స్ అవన్నీ ఒకవేళ అయింది అనుకో, ఎలా మాట్లాడతాం? ఏం లేదు, మాకేం జరగదు అంతే. మీ పేరు అన్నంటారా? మాట్లాడమంటారా? రండి మీరు రండి. మాట్లాడరా, 2 మాటలు చెప్పు నాకు. మీ పేరు? నా పేరు నాని. మీరు నానే? కాదు, చరణ్. నా పేరు చరణ్. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మంచిగా పెడతాం, మంచిగా పూజ. 10 రోజులు మంచిగా. కాలేజ్ విలేజ్ అవేం లేవు. ఆ పని అదే, ఈ పని ఇదే. ఎలా చెప్తావు భక్తులకు? ఏం చెప్తావు? వచ్చినటువంటి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? ఎలా ఉండాలి, ఏం కథ? కావాలి, ప్రతి ఒక్కరు భక్తిని ఫాలో కావాలి. అందరూ సనాతన ధర్మం అంటే ఏందో తెలియాలి. ప్రతిరోజు ప్రతి అమ్మవారి విశిష్టత ఏందో తెలుసుకోవాలి. అందరూ పూజలు, భజనలు, మాల దీక్షలు తీసుకోవాలి. అందరు పార్టిసిపేట్ చేస్తే గ్రాండ్ అవుతుంది, పెద్ద అవుతుంది, అందరు సంతోషం ఉంటారు. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. చాలా మంది నామూషి బొట్టు కూడా పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ ఇస్తారు. అట్లా ఫీల్ కావద్దు. అందరు మంచిగా బొట్టు పెట్టుకోవాలి. రోజు గుడికి పోవాలి, అమ్మవారి దగ్గర రావాలి, అన్నీ చేయాలి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మహేష్ చాలా స్మార్ట్గా ఉన్నావు, బొట్టు పెట్టుకోలేదు. ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ ఒక నవ్వుతున్నావు అంతే. ఏమనిపిస్తుంది? భక్తి పూజ ఏమనిపించట్లేదా? ఈ దీపం ఒకటి మంచిగా అనిపిస్తుంది. పూజలు మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రామభక్తుని రాష్ట్రమంతా పర్యటించే వ్యక్తి. గోవును రక్షించినంత ఫీల్ అవుతుంది. మాత నిలబడు. మాత గాట్ మై నేమ్. పేరింటాం కానీ మనిషి తెలియదు. మనిషిని కానరావద్దనే. థ్యాంక్ యూ సార్. శ్రీరామ కటాక్ష సిద్ధిరస్తు. భవానీ శంకర్ గారు ఎక్కడ ఉంటారు సార్? ఆర్టీసీ కాలం. అవును సార్, రిపోర్టరు, మానవతావాది, జంతువులను కాపాడు. అందరికీ నమస్కారం అండి. భీమరెడ్డి నగర్ కాలనీ వాసులు మమ్మల్ని ఇక్కడికి భజన కోసం ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము కూడా భజన చేస్తున్నామండి. ఒక 6 నెలలు 10 నెలలు అయిపోయిందండి. భజన ఎందుకోసం చేస్తున్నామంటే ధర్మ వ్యాప్తి, ధర్మ అవగాహన తగ్గిపోయిందని హిందూ బంధువుల్లో, తర్వాత భగవద్ బంధువులందరిలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అని చెప్పేసి మేము ప్రతి ఇంట్లో శనివారం భజన చేస్తున్నామండి. ఇప్పటికీ దాదాపు 50 ఇళ్లలో పూర్తి చేశాము. కాలనీలలో కూడా దాదాపు 10 కాలనీ దాకా కవర్ చేశాము. ఒక గంట సేపు భజన, ఒక 20 నిమిషాలు ప్రవచనం చెప్తున్నామండి. ఆ ప్రవచనం కూడా కేవలం మూల గ్రంథాలపైన, సనాతన ధర్మం మూల గ్రంథాలపైన మాత్రమే వాటిల్లో ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావన చేస్తూ మేము కొనసాగిస్తున్నాము. మాకు అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయంటే వాళ్ళు ఎక్కువగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. తర్వాత మేము భగవద్గీతని కూడా 1.5 ఇయర్ నుంచి ఆర్టీసీ కాలనీలో చెప్తున్నానండి. పిల్లలు దాదాపు 30-40 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. అక్కడ కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెంగిచెర్ల బృందావన్ కాలనీ వాళ్ళు కూడా అడిగారు, అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాము. ఆల్రెడీ ఇంకో చోట ఆర్ఎన్ఎస్ కాలనీలో కూడా మొదలు పెట్టామండి. ఇది కూడా ఏమిటంటే కేవలం పిల్లలకి కూడా భగవద్గీత అంటే తెలియట్లేదు. ఇది ఒక గ్రేట్ పర్సనాలిటీ గైడ్,
అదొక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అనే విషయం నేను పిల్లలకి భావార్థాలతో సహా వారందరికీ కూడా పూర్తిగా నోటికి వచ్చేంత వరకు కూడా వదలకుండా వారికి చెప్తున్నాను. ఇప్పటికి దాదాపు 2 చాప్టర్స్ పూర్తి వచ్చినాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీలాంటి వారి సహకారం అందరితో కూడా కలిసి చేస్తున్నాను. సో అందరికీ కూడా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా సురేష్ దండు గారికి నాకు చాలా సంతోషం వారి ఇక్కడ కలిసినందుకు. ఎందుకంటే నా మిత్రుడు కూడా చాలామంది మీడియాలో ఉన్నారు, ఒకళ్ళు కాదండి, దాదాపు నా క్లాస్మేట్స్, నా జూనియర్స్ మీడియాలో కూడా చాలామంది ఉన్నారు. కనుక వారి పేర్లు వారికి పర్సనల్గా చెప్తాను నేను. కనుక మీరు నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా నా నమస్కారం, ధన్యవాదాలు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అందరికీ కూడా. నేను కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఉప్పల్ కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. శ్రీరామ్, ఇంకొక మాట సార్, మేము ₹1 తీసుకోవట్లేదు దీనికి. ఈ ధర్మ వ్యాప్తి కోసమనే, అంటే ఈ ధర్మ అవగాహన పెంచి ధర్మ వ్యాప్తి జరిగి తద్వారా మీరు మేము మనందరం కలిసి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో మేము 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు అయినా సరే మా ఖర్చులే పెట్టుకొని వెళ్ళి ఆ ఇళ్లలో భజన చేసి వస్తున్నాం. దాన్ని చూసి వీళ్ళందరూ ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు ఈ గణేష్ మండపాల దగ్గర బుక్ చేసుకున్నారు. దగ్గర 11 గణేష్ మండపాలు ఇప్పటికీ ఒక 7-8 మీ అమ్మవారు మండపాల దగ్గర చేసేసాం. ఔషాపూరు, కొండాపూరు, సాయేశ్వర్య కాలనీలో కూడా చేసామండి. సో ఇక్కడికి వచ్చాము. సో మీరు కలవడం కోసం ఇక్కడికి వచ్చాము. జై శ్రీరామ్ అండి. ఇక్కడ భీమరెడ్డి కాలనీకి మమ్మల్ని ఆహ్వానించిన వారు గీతా మాత గారు. వీరు ఇక్కడ కాలనీ వాళ్ళు మన హిందూ ధర్మం గురించి సామాజిక స్పృహ రావాలని ఉద్దేశంతో వాళ్ళకి కల్పించాలని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు భజన బృందాన్ని. వారికి ధన్యవాదాలండి. అదేవిధంగా మేము ప్రతి శనివారము ఈ ఇండ్లలో భజన చేస్తున్నామండి. గత సంవత్సరం దగ్గర నుంచి చేస్తున్నాము. దీనికి ప్రతి శనివారం 7 to 8:30 మనం చేస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. రిసీవింగ్ మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది. చాలా బాగుంది. జై శ్రీరామ్. మేము గత కొద్ది సంవత్సరాలుగా మేము ఆర్ఎస్ఎస్లో వర్క్ చేస్తున్నాము. అలాగే సనాతన ధర్మం గురించి కూడా మరి ఎవరు చాలామంది మన హిందూ సోదరులు వెనకబడిపోతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ చూస్తే మన వాళ్ళని చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. మనం కూడా మరి సనాతన ధర్మం గురించి అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాము. మరి ఇంటింటికి తిరిగేసి భజనలు చేస్తున్నాము. చాలా మండపాలు కూడా చాలా వాళ్ళు మాకు ఇన్వైట్ చేసి మా యొక్క భక్తి భావనను వాళ్ళు స్వీకరిస్తున్నారండి. మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేతి సంచాలిన్న పూలు గోసుకొచ్చి సేను గాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెంచే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలేచి చక్కెర పోసి దంచింది రోడ్లో అక్కయ్య పట్టు పావు రంగ సత్తి పిండి చేసి వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టలు కాని పోగు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరాల చేతి మట్టి గాజులకి కళ్ళ గురిగే దులిపేమో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చందన
బాబా పాదం చూడు ఓ రాసా గుమ్మడి బాట విట్టు ఆడపట్టే ఓ రాసా గుమ్మడి డప్పు మోగుతుంటే ఓ రాసా గుమ్మడి జానపదం యాది కసే ఓ రాసా గుమ్మడి జానేడంతా పురాగాడు ఓ రాసా గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మడి మూడు కళ్ళ ముసలుడు ఓ రాసా గుమ్మడి ముందు నడిసి తోవా తీసే ఓ రాసా గుమ్మడి తంగిడు పూలో తడి తామెర పూలో ఎంగి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో ఆకి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల మారో DJ Basha from Nagara.
ఇదండి భీమిరెడ్డి ఫ్యామిలీ అండ్ సింగిరెడ్డి ఫ్యామిలీ. మరి ఇక్కడ ఏదైతే భీమిరెడ్డి కాలనీ నగర్ కాలనీలో నిర్వహించినటువంటి దుర్గమాత శవర నవరాత్రులు అంగరంగ వైభవంగా ఫ్యామిలీలు మొత్తం కూడా ఆడపడుచులందరూ కూడా వచ్చి నిత్యం పూజలు నిర్వహించడే కాకుండా భజన పాటలు భక్తి శ్రద్ధలతో ఉంటున్నాము. 2వ సంవత్సరం కనుక ఇంకా మంచి జరిగితే ఇంకా రాబోయే రోజులలో పెద్దగా పెట్టి అమ్మవారిని పూజించుకుంటామని తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.